శ్రీహరికోటలోని షార్కు బాంబు బెదిరింపు వచ్చింది. తమిళనాడులోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు బెదిరింపు కాల్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే షార్ కేంద్రంలో అణువణువున తనిఖీలు చేపడుతుంది బాంబ్ స్క్వాడ్ టీం. శ్రీహరికోటలోని షార్కు బాంబు బెదిరింపు వచ్చింది. తమిళనాడులోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు బెదిరింపు కాల్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే షార్ కేంద్రంలో అణువణువున తనిఖీలు చేపడుతుంది బాంబ్ స్క్వాడ్ టీం. శ్రీహరికోటలోని షార్కు బాంబు బెదిరింపు వచ్చింది. తమిళనాడులోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు బెదిరింపు కాల్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే షార్ కేంద్రంలో అణువణువున తనిఖీలు చేపడుతుంది బాంబ్ స్క్వాడ్ టీం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ. రాజేంద్ర, గత అర్ధరాత్రి దాటిన తర్వాత సిఎస్ఎఫ్ సెంట్రల్ ఆఫీస్ లో ఉన్నటువంటి చెన్నైలోని సిఎస్ ఆఫీస్ కి కొందరు ఆగంతకులు బాంబులు పెట్టినట్టుగా కూడా ఒక ఫేక్ ఫోన్ కాల్ అక్కడికి వచ్చింది. దాంతో అప్రమత్తమైనటువంటి సిఎస్ఎఫ్ భద్రతా ఉన్నతాధికారులు మొత్తం షార్ను కూడా షార్ లో ఉన్నటువంటి అఫీషియల్స్ కి ఆ సమాచారాన్ని అందజేశారు. అటు ఈస్ట్ లో ఉన్నటువంటి సీ కోస్ట్ కానివ్వండి, అలాగే షార్కు పోయినటువంటి ప్రధాన రాకెట్ ప్రయోగ కేంద్రం, మిగిలినటువంటి బ్రహ్మప్రకాశాలు, అలాగే ప్రధాన గేటు దగ్గర ఉన్నటువంటి అన్ని వైపులు ఉన్నటువంటి భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. అన్ని చోట్ల కూడా విస్తృతమైనటువంటి తనిఖీలు కూడా చేశారు. ఆ తర్వాత ఒకవైపు ఈ తనిఖీలు కొనసాగుతున్న సమయంలోనే మరోవైపు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పూర్వోత్తరాలు లేదనే విషయాలపైన పూర్తి స్థాయిలో కూడా సాంకేతిక నైపుణ్యతను ఉపయోగించుకొని దాన్ని పరిశీలన కూడా చేశారు. దాదాపు 2-2.5 గంటల తర్వాత అది ఫేక్ కాల్ గా నిర్ధారించి అదే సమాచారాన్ని షార్ అఫీషియల్ కు అందజేశారు. దాంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు ఇంకోవైపు కానీ మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత రక్షణ వ్యవస్థలోకి ఉన్నటువంటి అప్రమత్తల నేపథ్యంలో ఇట్లాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా షారు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. ఇంకోవైపు కూడా చూస్తే గట్టిమైనటువంటి నిఘా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న పులమా జరిగినటువంటి ఘటన కానివ్వండి, అలాగే దేశవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు కూడా షారు పైన కొంత కన్నేసినట్టున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానివ్వండి, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే షారు ఒక శత్రుదిగ్భేద్యమైనటువంటి పరిస్థితిలో కూడా కొనసాగుతుంది. తాజాగా వచ్చినటువంటి ఈ బాంబు కాల్ ఫేక్ అని తేల్చిన నేపథ్యంలో మొత్తం కూడా ఆ కాల్ ని దానికి సంబంధించినటువంటి డేటాను కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి అంటే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఆఫీస్ నుంచి సేకరిస్తున్నారు. అది ఎవరు తీశారు, వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయాల మీద కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా ఒక మన సమాచారం ఉంది. మొత్తంగా గత అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఫోన్ కాల్ వ్యవహారం మాత్రం షార్ లో మాత్రం కొంత కలకలం రేపిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి భద్రతా దాని పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కూడా ఎప్పుడు షార్ భద్రతా దళాలన్నీ కూడా సర్వసన్నద్ధంగా ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదని కూడా షార్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర.